ఈ వెహికల్ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ అంటే 2 డిస్క్‌లు ఉండే కంటెంట్ బ్యాక్ అనమాట. సో, దీనికేంటంటే సిగ్నల్ లైట్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే సిగ్నల్ బజర్ అనేది ఉంటుంది కదా! సౌండ్ ఆడకి. అది ఇంతకుముందు ఎవరో వేశారంట. కేవలం వన్ సైడ్ మాత్రమే వస్తుంది. ఆయన వైరింగ్ గిట్ కట్ చేసి సిగ్నల్ లైట్‌కి డైరెక్ట్‌గా ఇచ్చేసారు. అట్లా ఇవ్వకూడదండి. సో, ఎట్లా ఇవ్వాలి? ఏంటి? ప్రొసీజర్ మొత్తం అంతా కూడా మనం ఈ వీడియో చెక్ చేసుకుందాం. మన ఛానల్ గనుక మీరు కొత్తైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో చేసేయండి. సో, ఫస్ట్ మనకి బజాజ్ విషయానికి వచ్చేసరికి బజాజ్ వాళ్ళు సెపరేట్‌గా ఒక సిగ్నల్ ఫ్లాష్ అయితే ప్రిపేర్ చేసి బండిలో పెట్టేసి ఉంచుతారనమాట. ఇగో ఇలా 2 సీట్లు సైడ్ డోర్‌లు ఓపెన్ చేస్తే మనకి ఫ్లాష్ అనేది కనిపిస్తుంది చూసారు కదా! ఇది ఫ్లాష్ యాప్. బజాజ్ వారు సెపరేట్‌గా తయారు చేసుకున్న ఫ్లాష్ యాప్. అంటే బజాజ్ వారు తయారు చేయరు. వేరే వాళ్ళు తయారు చేస్తారు. పిన్ బజాజ్ వాడుతది దగ్గర. సో, ఆహ్, బడ్జెట్ అక్కడ ఏదైతే మనకి 2 వైర్లు చూపిస్తున్నాం కదా! నేను 2 వైర్లు పాయింట్ ఔట్ చేస్తున్నా కదా! ఆ 2 వైర్‌లో మనం బజర్ యొక్క పాజిటివ్, నెగెటివ్ వైర్‌లయితే కనెక్ట్ చేయవలసి ఉంది. ఓకే. ఇది ఎట్లా? అసలు ఇదేంటి? దీనికి ఆల్రెడీ పాత బజర్ ఉంది కదా! ఇందులో బజర్‌లో 2 రకాలున్నాయి భయ్యా. సో, ఇది చూసారు కదా! ఇదైతే 2 ఇన్ 1 అనమాట. తాళం కీ ఆన్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. సిగ్నల్ లైట్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. అట్లనే ఆటోమేటిక్‌గా ఫంక్షనింగ్ అవుతుంది. 3 ఫంక్షన్‌లు ఇందులో ఉంటాయన్నమాట. అది. ఇంకా ఇది చిన్నదాని విషయానికి వచ్చేసరికి ఓన్లీ సిగ్నల్ లైట్ వెలిగినప్పుడు మాత్రం సౌండ్ మాత్రం ఫంక్షన్ చేస్తుంది. అదనమాట దీని యొక్క మెకానిజం. సో, మనం ఏంటంటే మనం ఓన్లీ సిగ్నల్ లైట్ సౌండ్ మాత్రమే కావాలి కాబట్టి ఓన్లీ సిగ్నల్ లైట్ సౌండ్ సంబంధించిందే వేస్తున్నాం. సో, ఈ సిగ్నల్‌కి సంబంధించిన ఏదో యూనిట్ ఉందో, ఆ యూనిట్ మొత్తాన్ని కూడా మనం ఏంటంటే ఓపెన్ చేసేసి నీట్‌గా ఆ పాజిటివ్, నెగెటివ్ వైర్‌లకి ఇంకొంచెం ఎక్కువ స్లీవ్ తీసుకోండి. ఎక్కువ స్లీవ్ తీసుకొని అందులో ప్లగ్ ఇన్ తీయాలి కదా! నేను ఏ విధంగా అయితే పెట్టానో మీరు కూడా ఆ విధంగా పెట్టడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకే. చూసారు కదా! ఈ రకంగా అయితే మనం వైర్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి రెడ్ కలర్ వైర్ ఎటువైపు వచ్చింది, బ్లాక్ కలర్ వైర్ ఎటువైపు వచ్చిందో చూసుకోండి. ఇప్పుడైతే మీకు సౌండ్ అయితే ప్లే చేస్తాను చూడండి. కొద్దిగా వాయిస్ అయితే క్లారిటీ లేదు. ఔట్ సైడ్ నాయిస్ వల్ల. ఓకే. సౌండ్ కూడా క్లారిటీగా వస్తుంది. సో, ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఛానెల్‌లో చాలా వరకు కంటెంట్ అయితే ఉందండి. ఆ కంటెంట్ మొత్తం చెక్ చేయండి. అంటే ఇంకా వీడియోస్ అందించాలంటే నాకు మీరు ఇంకా సపోర్ట్ చేయాలి కదా! సో, జై హింద్.